లో బ్రతికే సో బెటర్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. కరోనా టైంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నారు అంటే? అంటే ఫస్ట్ అయితే 1 ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్. ఆ డిప్రెషన్లోనే ఉన్నాను. తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు, రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు, ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్. ఆయనతో 1 ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి 2 ఇయర్స్ పట్టింది సార్. కథ రాయడానికి 1 ఇయర్ పట్టింది సార్. తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్ సార్కి కూడా, ఒక ఫుల్ ప్రెజ్గా కథ అయిన తర్వాత. సో వర్త్ వెయిటింగ్ సార్. నాకు ఇదేదో 3 ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు, కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి, మనిషి అవ్వడానికి రీజన్ అయింది సార్ 3 ఇయర్స్. ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా, అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్. ఏదో ధైర్యంగా ఫేస్ చేయలేం కంటెంట్ బాగోకపోతే, కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి 3 ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్. ప్రసాద్ బెహరా ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ బెహరా సార్ ప్రొడ్యూసర్ గారు సార్ చెప్పండి. అంటే ఇందాక స్పీచ్లో ఎవరు వచ్చినా తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 తర్వాత 2 వారాలకు సినిమా వస్తుంది. అవునండి. వాళ్ళు చూస్తే ఒక 600-700 లాగేటట్టు ఉంది టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టి. ఓకే. 2 వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు. 2 వారాల్లోనే మీకు మళ్ళీ ఒక 200-300 తీసుకోవడం అంత ఈజీ అంటారా, కష్టం అంటారా? ఇవాళ సినిమాలు చూస్తుంది అంతా యంగే కదండి. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఇవాళ సినిమా చూస్తుందంతా యంగ్ పీపులే కదా సార్. వాళ్ళందరూ పుష్ప ఉదయం 7 గంటలకు చూడకపోతే చచ్చిపోతారు. వాళ్ళు వెళ్ళి చూసేస్తారు. మాకు 15 రోజులు గ్యాప్ ఉంది. మొన్నే దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి. నైజాం ఒక సినిమా 8 కోట్లు చేసింది, ఒక సినిమా 10 కోట్లు చేసింది, ఇంకో సినిమా 5 కోట్లు చేసింది. మంచి సినిమా తీస్తే 3 సినిమాలు రిలీజ్ అయినా మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు. 15 రోజుల తర్వాత గ్యాప్ వస్తున్నాం. డెఫినెట్గా పుష్పాన్ని చూస్తారు, బచ్చలు మళ్ళీ చూస్తారు. రవి గారు హీరోలకి టెక్నీ